హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ కిచెన్ కార్నర్. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే గోరు చిక్కుడుగాయతోనండి. ఏం గోరు చిక్కుడుగాయ కదా, ఏముంది కూర చూపించడం అంటే అనుకోవద్దు. గోరు చిక్కుడుగాయ పల్లి కారం అండి, చాలా బాగుంటుంది. అంటే కర్రీ లాగా వస్తుంది. ఇది చపాతీతో రైస్తో చాలా బాగుంటుంది. ఇంకా స్టార్ట్ చేద్దామండి, ప్రాసెస్లోకి వెళ్దాం. ఇంగ్రీడియంట్స్ అండి, గోరు చిక్కుడుగాయలు ఉడకబెట్టి ఒక 2 విజిల్స్ ఉప్పు పసుపు వేసి 2 విజిల్స్ ఉడకబెట్టి ఉంచుకోవాలండి. ఇట్లా ఈ విధంగా. అండ్ ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటండి, పచ్చిమిర్చి ఒకటండి, అండ్ ఉల్లిపాయ అంటే టమాటా అండి, టమాటా 2 చిన్నవి 2 టమాటాలు తీసుకున్నానండి. అండ్ పల్లీ కారం ఎలా అంటే నేను చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మీకు షార్ట్లో చూపించాలని. పల్లీలు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు పసుపు కొంచెం కారం వేసి నేను ఫైన్గా మిక్సీ పట్టుకున్నానండి. పల్లీలు 1/2 కిలోకు 3 స్పూన్స్ వేయించినవి వేసుకోవాలి. 1/2 కిలో గోరుచిక్కుడుకాయకి 3 స్పూన్స్ పల్లీలు, వేయించిన పల్లీలు, ఒక 2 స్పూన్స్ కారం, కొంచెం పసుపు, ఉప్పు అన్నేసి నేను మిక్సీ పట్టి రెడీ చేసి ఉంచుకున్నానండి. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడాయి పెట్టుకోనండి. కడాయి హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, సింపుల్ రెసిపీ అండి, చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ. ఆయిల్ వేడెక్కగా జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. అన్నీ ఉడకబెట్టి పెట్టుకుంటే చాలా తొందరగా సింపుల్గా అయిపోయే కర్రీ అండి ఇది. చాలా ఈజీగా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయాలని అవసరం లేదు, ఎందుకంటే ఇందులో మనం వెల్లుల్లి వేసాం కదా, గ్రైండ్ చేసిన దాంట్లో వెల్లుల్లి వేసాం కదండి, వెల్లుల్లి మసాలా, పల్లి మసాలా. ఇంకా మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం అవసరం లేదు. టమాటా వేసుకొని పర్వాలేదు, కానీ నేనైతే వేస్తానండి టమాటా. ఇదే రెడ్గా కొంచెం వేగాలి. కొంచెం వేగేయకండి, కొంచెం మెంతిపొడి వేసుకోవాలి. ప్రతి కర్రీలో మెంతిపొడి వేస్తాను, కొంచెం మెంతిపొడి వేసుకోవాలి. మెంతిపొడి వేసాక మంచి ఫ్లేవర్ వస్తాయండి కర్రీస్కి, ఫ్లేవరు టేస్ట్ వస్తే మీరు ట్రై చేయండి. మెంతిపొడి కొంచెం వేసుకోండి. అందులో పసుపు వేసాను పల్లి కారంలో, ఇందులో కొంచెం వేస్తున్నాను ఉల్లిపాయలు సరిపడా. మెంతిపొడి పసుపు వేసాక బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి, కొంచెం వేగాలి. కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి ఈ విధంగా వేగాయి. మెంతిపొడి వేయడం మంచి వాసన వస్తుందండి. ఉల్లిపాయ వేగాక మంచి వాసన వస్తుంది బాగా. ఇప్పుడు మనం కట్ చేసుకుని టమాటా వేసుకుందాం. చూడండి, ఇలా ఉల్లిపాయ ఇలా వేగాలి. చూడండి, ఇలా ఆనియన్ ఇలా వేస్తే సరిపోతుంది. మరి ఎక్కువ ఫైన్గా రెడ్డిగా వేగాల్సిన పని లేదు. ఇప్పుడు టమాటాస్ వేసుకుందాం. కట్ చేసుకుందాం. టమాటాలు కొంచెం మగ్గితే చిక్కుడుకాయ వేసుకుందాం. టమాటాలు మగ్గడానికి కొంచెము సాల్ట్ వేయాలండి. కూడా చూపిస్తాం, సాల్ట్ వేసుకున్నాం. టమాటాల వరకేనండి, కొంచెం సాల్ట్. టమాటాలకు సరిపడా సాల్ట్ అండి, కర్రీకి సరిపడా సాల్ట్ నేను పల్లి కారంలో వేసాను ఓన్లీ టమాటా కోసం. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందామండి. ఒక 5 మినిట్స్ అయ్యింది, చూసుకుందాం. చూడండి, ఇలా మగ్గిందండి టమాటా, ఇలా మగ్గింది. ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా గోరు చిక్కుడుకాయలు వేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మొత్తం కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించాక మనం పల్లి కారం వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. మగ్గిందండి, చూసుకుందాం. చిక్కుడుకాయల్లో మగ్గింది. ఇప్పుడు నేను ఈ గోరు చిక్కుడుకాయలు ఉడకబెట్టిన వాటరు ఉంచేసుకున్నానండి, ఎందుకంటే ఇందులోనే విటమిన్ ఉంటాయి. పడేస్తే మళ్ళీ దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ వేస్ట్ అయిపోద్ది అని చెప్పి నేను ఉంచేసుకున్నా. మీరు ఫ్రెష్ అయిన వాటర్ అయినా వేసుకోండి, నేనైతే ఇవే వేస్తాను. ఇదండి, మాటికి చిక్కుడుకాయ అంటున్నాను అనుకోకండి, గోరు చిక్కుడుకాయ అండి. వాటర్ వేసాక కొంచెం ఉడకాలి. ఉడికాక మనం పల్లి పొడి వేసేద్దాం. పల్లి కారం
కాసేపు మూత పెట్టుకుందాం. కర్రీ చూసుకుందామండి. 5 minutes అయింది. ఇదిగోండి ఇలా అయింది. ఇప్పుడు మనం పల్లీ కారం వేసుకుందాం. ఈ వాటర్ మాత్రం ఉండాలండి. పల్లీ పొడి పట్టాను కదా, చూడండి ఎంత బాగుంది కదా. ఇది వేసుకోవాలండి. మనం ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను వేసుకోవట్లేదు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఏమో డామినేట్ చేస్తుందని చెప్పి నేను వేయట్లేదు. చూడండి ఇలా అయింది కన్సిస్టెన్సీ. ఒక 4 minutes మూత పెట్టి కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయింది. మూత పెట్టాము. కర్రీ చూద్దాం. చూడండి ఇట్లా తయారైంది. ఇప్పుడు మనం 1 స్పూను నెయ్యి వేసుకోవాలండి. ఇది 1 స్పూన్ కమ్మదనం టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసుకోవాలి. ఓన్లీ 1 స్పూన్ వేసేయండి నెయ్యి. కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేయండి. కొత్తిమీర వేసుకుందామండి. అయిపోయిందండి. చూడండి మన కర్రీ రెడీ. కావాలంటే లూజ్గా, మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని గ్రేవీగా చేసుకోవచ్చు. ఇలా అయినా బాగానే ఉంటుంది. కొత్తిమీర కూడా ఉడకాలండి. డెకరేషన్కి ఏదో వేసేయడం కాదు. కొత్తిమీర కాదు, మగ్గితేనే బాగుంటుంది.